నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన ఆర్థిక దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధుల నుండి ఎంత వచ్చింది, దండిగా వచ్చిందని చెబుతున్నారు. చందాల రూపంలో ఎంత వసూలు చేశారు అన్నటువంటి పూర్తి వివరాలని ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ను పాటించలేదని ఆరోపించారు. స్థానికంగా ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ వంటి ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమం చాలా సంతోషం. మరి ఏదైతే మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయం పట్టుబడేలా మన కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు. గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేయపురం నుంచి 6 నాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. సరే, అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం పట్టుబడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు, మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు. దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు, మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు. ప్రజలందరికీ కూడా మరి ప్రజలకు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలనే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద, అలాగే ఉన్నటువంటి అధికారుల మీద, నాయకుల మీద కూడా ఉంటుంది. ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు, దండిగా చేశారు అనే మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు. ఇంచేతంటే ఇవాళ నేను మనవి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం దండిగా ఇచ్చుడు చేయండి, తప్పలేదు. కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే దోపిడీ, ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్, అన్ని మెడికల్ ల్యాబ్లు, అలాగే అన్ని వ్యాపార సంస్థలు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎప్పటి మొప్పటిగా దండిగా దోచుకున్నారు. దీని లెక్కలయ్యి కనీసం మీరు చెప్పాల్సిన బాధ్యత లేదని అడుగుతున్నారు. రెండోది ప్రోటోకాల్. ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి. ఈరోజు ఒక ఎండిఓ గారు మరి వారి కుటుంబ సభ్యులు, శాసనసభ్యుల కుటుంబ సభ్యులు ఫోటోలు బట్టి గెంతుతున్నారు. నేను తప్పలేదు, వాళ్ళకి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తప్పలేదు, చేయొచ్చు, నాకు ఇష్టమైతే. కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ, మరి అక్కడ ఎంపీపీగా ఉంటే అక్కడ జడ్పీటీసీ గారు ఉన్నారు. ఓసీలో మరి ఎవరైతే మరి ఆయన యొక్క ఫోటోయే. మరి అలాగే మరి మా పార్టీ వారిని పక్కన పెడితే మరి మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య, మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు. ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు. మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. కనీసం ఒక సర్పంచ్ని కానీ, ఎంపీటీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేస్తామంటే వాటిని లెక్కలు చేస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా, తప్పులేదు. ఇప్పటికైనా ఎంత ఎవరిచ్చారో వాళ్ళు బ్యానర్ ఫోటో పెట్టి ప్రజలు చూస్తారు. ఈ యొక్క నాకైతే ఒక ఆయన 5 లక్షలు ఇచ్చారు వ్యాపారం, అలాగే 2 ఫ్యాక్టరీలు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు. ఏమి ఇచ్చారో చెప్పండి, బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే ఆవు చేలో మెత్తే దూడ గొట్టలు మెత్తుందని చందంగా చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు, మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మద్యపాన ప్రియులు పట్టుకొట్టే జగన్ అన్నారు. మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట 10 రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కొడితే మీరేం చేస్తున్నారు తాతనవాది గారు అని అడుగుతున్నాం. రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే